అందరికీ నమస్కారం అండి. సోషల్ మీడియాలో ఈ సినిమా రివ్యూస్ పేరుతో రేపో, ఎల్లుండో జరగాల్సినటువంటి సినిమాలని ఈరోజే వీళ్ళు సోషల్ మీడియాలో గాని, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో గాని విపరీతంగా ఈ మూవీ రివ్యూస్ చెప్పడం జరుగుతుందండి. నిజంగా ఇది అవసరమా అని ఒకసారి మనందరం ఆలోచిస్తే ఈ యొక్క సినిమా అన్నదేంటంటే ఒక ఎంటర్‌టైన్‌మెంట్ అండి. ఇదేం ప్రమోషన్ కాదు. ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఎంటర్‌టైన్‌మెంట్ లాగానే మనం చూడాలి. సినిమాని మనము ఆస్వాదించేటటువంటి హాల్‌కి వెళ్ళో, లేదంటే మనకున్న అందుబాటులోనో సినిమాకి చూసి మనం అది ఫీల్ అవ్వాలి. అది ఓన్లీ ఒక ఎంటర్‌టైన్‌మెంట్. అంతే గాని ఈ యొక్క సినిమా రివ్యూస్ చెప్పే వ్యక్తులేంటంటే, రేపో, ఎల్లుండో రావాల్సినటువంటి సినిమాని కూడా ఈరోజే కంప్లీట్‌గా స్టోరీని కూడా చెప్పేయటం. నిజంగా అది నిజంగా అంత కరెక్ట్ కాదేమో అన్నది నా అభిప్రాయం అండి. ఇప్పుడు రేపు 'హరహర వీరమల్లు' పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతుంది. ఆ సినిమా స్టోరీని అప్పుడు చాలా మంది అనలిస్టులు, జర్నలిస్టులు ఈ యొక్క మూవీ గురించి కంప్లీట్‌గా మూవీని ప్రమోట్ చేయడం వేరు. మూవీలో ఉన్నటువంటి అంశాన్ని బయట పెట్టడం వేరు. నిజంగా ఒకసారి ప్రతి ఒక్కరూ ఆలోచించాలండి. సినిమాని సినిమాలా చూద్దాం. సినిమాని ఆస్వాదిద్దాం. అంతే తప్ప దాన్ని ప్రమోట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. దాన్ని ఒక ఎంటర్‌టైన్‌మెంట్ లాగే భావించాలన్నది నా అభిప్రాయం అండి.